ఈరోజు మనం ఫిబ్రవరి 17వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫిబ్రవరి 2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ గిరిజన భాషా లిపి యొక్క 100 ఏళ్ల వేడుకలను ప్రారంభించి స్మారక నాణెం మరియు స్టాంపును విడుదల చేశారు. In February 2026, President Draupadi Murmu inaugurated the centenary celebrations of which tribal script and released a commemorative coin and stamp. Answer ఆప్షన్ ఏ ఓల్డ్ చికీ. ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓల్డ్ చికీ లిపి ఏ భాషకు చెందినది? ద ఓల్డ్ చికీ స్క్రిప్ట్ విచ్ రీసెంట్లీ కంప్లీటెడ్ 100 years బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్? ఆన్సర్ ఆప్షన్ డి సంతాలి. భారత్ ఏఐ మిషన్ను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 recently inaugurated by PM Modi at Bharat Mandapam, New Delhi to strengthen the India AI mission? ఆన్సర్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ, వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఫర్ ఆల్. భారత సైన్యం తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ ఐమాక్ 2026 వేదిక ఏది? వాట్ ఈస్ ది వెన్యూ ఫర్ ది ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ ఐమాక్ 2026 బీయింగ్ హాస్టెడ్ బై ద ఇండియన్ ఆర్మీ? ఆన్సర్ ఆప్షన్ సి తూర్పు హిమాలయ పాద ప్రాంతాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈస్టర్న్ హిమాలయన్ ఫుట్ హిల్స్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. తయారీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఐఐటి బాంబే ఇటీవల ఏ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి బాంబే రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టు లాంచ్ ద సెంటర్ ఫర్ ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్? ఆన్సర్ ఆప్షన్ బి కొలంబియా యూనివర్సిటీ. భారతదేశంలో సమగ్ర పట్టణ విధానాన్ని రూపొందించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు డ్రాఫ్ట్ అండ్ అప్రూవ్ అ కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీ? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ తాజా నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల నుండి అత్యధికంగా 3,157.65 కోట్ల విరాళాలు పొందిన రాజకీయ పార్టీ ఏది? అకార్డింగ్ టు ద రీసెంట్ ADR report, which political party received the highest donation of 3,157.65 crore from electoral trusts in financial year 2024-25? ఆన్సర్ ఆప్షన్ బి భారతీయ జనతా పార్టీ. భారతదేశపు మొట్టమొదటి బయో టెర్రరిజం కేసు దర్యాప్తును గుజరాత్ ATS ఇటీవల ఏ సంస్థకు అప్పగించింది? గుజరాత్ ATS recently handed over the investigation of India's first ever bioterrorism case to which agency? ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. భారతదేశంలోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన AI ప్లాట్ఫామ్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది AI ప్లాట్ఫామ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ AI బేస్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ టు స్టూడెంట్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి బోధన్ AI. ఇటీవల వెలువడిన 37వ UNSC 1267 కమిటీ నివేదిక ప్రకారం 2025 నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కారణమని పేర్కొనబడింది? అకార్డింగ్ టు ద 37th UNSC 1267 committee report, which terrorist organization was linked to the attack near Delhi's Red Fort in November 2025? Answer option B జైషే మహ్మద్. ఇంటర్నెట్ పితామహులలో ఒకరు మరియు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది ఇంటర్నెట్గా పేరొందిన ఏ ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త ఇటీవల కన్నుమూశారు?
Which legendary computer scientist, known as one of the grandfathers of internet, recently passed away? Answer option D. David J. Farber. T20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఇటీవల ఎవరు ప్రపంచ రికార్డు సృష్టించారు? Who recently created a world record by becoming the first bowler to take 700 wickets in T20 cricket? Answer option B. Rashid Khan. Institute of Chartered Accountants of India ICAI 74వ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? Who recently took charge as the 74th president of the Institute of Chartered Accountants of India? Answer option C. CA Prasanna Kumar. D. ఈజిప్టులోని వ్యాలీ ఆఫ్ ది కింగ్స్లోని రాజ సమాధులపై ఇటీవల కనుగొనబడిన 2000 ఏళ్ల నాటి తమిళ బ్రాహ్మీ శాసనాలలో అత్యధికంగా 8 సార్లు కనిపించిన పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఫౌండ్ ఇన్స్క్రైబ్డ్ 8 times in the 2000-year-old Tamil Brahmi inscriptions recently discovered in the royal tombs of Egypt's Valley of the Kings? Answer option D. Chikai Kurran. టెక్ బయో అనలిస్ట్ ఏఐ ఆటోమేషన్ అండ్ ది బయాలజీ రెవల్యూషన్ థీమ్తో 23వ బయో ఏషియా 2026 సదస్సు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? Where was the 23rd edition of BioAsia 2026 recently inaugurated with the theme Tech Bio Unleashed, AI Automation and the Biology Revolution? Answer option A. Hyderabad. టుడేస్ క్వశ్చన్ ఫర్ సర్క్ టెస్ట్. కువైట్లో జరిగిన ఏషియా రైఫిల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది? ఇండియా టాప్డ్ ద మెడల్ స్టాండింగ్స్ ఎట్ ద ఏషియన్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 ఇన్ కువైట్ విత్ ఎ టోటల్ ఆఫ్ హౌ మెనీ మెడల్స్? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.